ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు జరిగాయి. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని గతంలో పిటిషన్ కొట్టివేశారు స్పీకర్. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన వీడియోలను కోర్టుకు సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు. అభివృద్ధి కోసం మాత్రమే కలిసి పనిచేస్తున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయిస్తూ వస్తున్నారు. అయితే ఏఐసీసీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అది జాతీయ జెండా అని చెప్పుకుంటున్నారు. అయితే జాతీయ జెండాలో అశోక చక్రం ఉంటుందని బీఆర్ఎస్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు స్పష్టం చేశారు. దాంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పును వచ్చే నెల 16కు రిజర్వ్ చేసింది హైకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వరని అడ్వకేట్ గండ్ర మోహన్ రావు హైకోర్టుకు వివరించారు. ప్రధాన పత్రికలు, టీవీ ఛానల్స్ లో వచ్చిన కథనాలను కూడా బీఆర్ఎస్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 16న తీర్పు చెప్తామని ప్రకటించింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి హైకోర్టు సెప్టెంబర్ 16న తీర్పు చెప్తామని ప్రకటించింది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గత కొద్ది రోజులుగా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే మొదట పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎప్పుడైనా కూడా కోర్టు ముందు సహజంగానే స్పీకర్ ముందు ఫిర్యాదు చేయాలి. స్పీకర్ కూడా దీన్ని తీసుకున్నారు. అయితే ట్రైబ్యునల్ వారు విచారణ కూడా చేపట్టారు. అయితే సరైన ఆధారాలు సమర్పించలేదు. పార్టీ మారినట్టు కూడా ఎటువంటి పూర్తి ఆధారాలు లేనందున ఖచ్చితంగా ఇది కేసు చెల్లుబాటు కాదు, వాళ్ళు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఒక క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో వీళ్ళంతా 10 మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం కొరట్ల ఎమ్మెల్యే కలవకుర్ల సంజయ్, అలాగే ఇటు మరొక 2 పిటిషన్లు సంజయ్ కుమార్, అలాగే కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా వరుసగా 10 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇది విచారణ కొనసాగుతూ వస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేశారు, టికెట్ పొందారు. కానీ ఇదంతా కూడా అంటే ఎందుకంటే సభ్యత్వం లేనిదే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి కానీ టికెట్ ఇవ్వదు. మరి సభ్యత్వం లేనిదే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎలా కొనసాగుతున్నారంటూ బీఆర్ఎస్ తరఫుకు సంబంధించిన పిటిషనర్ తరపు గండ్ర మోహన్ రావు గారు సీనియర్ కౌన్సిల్ మెంబర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వాళ్ళు పూర్తి స్థాయిలో వాదనలు కొనసాగాయి. అయితే పార్టీ మారినట్టు ఆధారం చూపట్లేదని కోర్టు ప్రశ్నించగా దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు ఏవైతే ప్రముఖ ఛానళ్లు, ప్రముఖ పేపర్లో వచ్చినటువంటి అన్ని క్లిప్స్ కూడా విత్ ఒరిజినల్ కాపీ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ ఇప్పటికీ ఈ కేసు కూడా పూర్తయ్యాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తుది తీర్పును సెప్టెంబర్ 16 అంటే 2 వారాలకు వాయిదా వేస్తూ ఈ సందర్భంగా న్యాయస్థానం చెప్తే సెప్టెంబర్ 16 ఈ అనర్హత వేటుకు సంబంధించి 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు సంజయ్ కుమార్ మిగతా మొత్తం 7 ఎమ్మెల్యేలు 10 మంది తుది తీర్పు వచ్చే నెల 16వ తేదీ న్యాయస్థానం తీర్పు వెల్లడించడం. ఈ సందర్భంగా కూడా చేసింది. అంటే కేవలం క్లిప్పింగ్సే కాకుండా టీవీ వచ్చిన వార్తలుగా కూడా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయని కూడా గతంలో ఏఐసీసీ సమావేశంలో అంటే ఏఐసీసీ అంటే అధికారికంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ సమావేశం, అందులో మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఈపీసీసీ నుంచి వచ్చినటువంటి అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళంతా హాజరయ్యారు. దానికి అధికారికంగా వీళ్ళు పార్టీ కండువా కప్పుకొని మరీ హాజరయ్యారు. అయితే ఈ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇది పార్టీ కండువా కాదు, కేవలం ఇది జాతీయ జెండాగానే చెప్తారు. అంటే తరపు న్యాయవాది పార్టీ కండువా అయితే ఖచ్చితంగా కూడా అందులో అశోక చక్ర ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు లేదనేటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తానికి వాదోపవాదాలు సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు కొనసాగుతాయి. కోర్టు తన నిర్ణయాన్ని సెప్టెంబర్ 16కు ఈ పార్టీ వారి ఒక ఆవేదన రైట్. థ్యాంక్ యూ సందీప్ రావు. ఎమ్మెల్యేల కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది.
ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో వాదనలు జరిగాయి. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని గతంలో పిటిషన్ కొట్టివేశారు స్పీకర్. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన వీడియోలను కోర్టుకు సమర్పించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు. అభివృద్ధి కోసం మాత్రమే కలిసి పనిచేస్తున్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయిస్తూ వస్తున్నారు. అయితే ఏఐసీసీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అది జాతీయ జెండా అని చెప్పుకుంటున్నారు. అయితే జాతీయ జెండాలో అశోక చక్రం ఉంటుందని బీఆర్ఎస్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు స్పష్టం చేశారు. దాంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పును వచ్చే నెల 16కు రిజర్వ్ చేసింది హైకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వరని అడ్వకేట్ గండ్ర మోహన్ రావు హైకోర్టుకు వివరించారు. ప్రధాన పత్రికలు, టీవీ ఛానల్స్ లో వచ్చిన కథనాలను కూడా బీఆర్ఎస్ న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 16న తీర్పు చెప్తామని ప్రకటించింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి హైకోర్టు సెప్టెంబర్ 16న తీర్పు చెప్తామని ప్రకటించింది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గత కొద్ది రోజులుగా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే మొదట పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఎప్పుడైనా కూడా కోర్టు ముందు సహజంగానే స్పీకర్ ముందు ఫిర్యాదు చేయాలి. స్పీకర్ కూడా దీన్ని తీసుకున్నారు. అయితే ట్రైబ్యునల్ వారు విచారణ కూడా చేపట్టారు. అయితే సరైన ఆధారాలు సమర్పించలేదు. పార్టీ మారినట్టు కూడా ఎటువంటి పూర్తి ఆధారాలు లేనందున ఖచ్చితంగా ఇది కేసు చెల్లుబాటు కాదు, వాళ్ళు పార్టీ మారలేదంటూ స్పీకర్ ఒక క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో వీళ్ళంతా 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం కొరట్ల ఎమ్మెల్యే కలవకుర్ల సంజయ్, అలాగే ఇటు మరొక 2 పిటిషన్లు సంజయ్ కుమార్, అలాగే కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా వరుసగా 10 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇది విచారణ కొనసాగుతూ వస్తోంది. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేశారు, టికెట్ పొందారు. కానీ ఇదంతా కూడా అంటే ఎందుకంటే సభ్యత్వం లేనిదే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏ పార్టీ నుంచి కానీ టికెట్ ఇవ్వదు. మరి సభ్యత్వం లేనిదే ఆయన కాంగ్రెస్ పార్టీ ఎలా కొనసాగుతున్నారంటూ బీఆర్ఎస్ తరఫుకు సంబంధించిన పిటిషనర్ తరపు గండ్ర మోహన్ రావు గారు సీనియర్ కౌన్సిల్ మెంబర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో వాళ్ళు పూర్తి స్థాయిలో వాదనలు కొనసాగాయి. అయితే పార్టీ మారినట్టు ఆధారం చూపట్లేదని కోర్టు ప్రశ్నించగా దానికి సంబంధించిన ఆధారాలు కోర్టుకు ఏవైతే ప్రముఖ ఛానళ్లు, ప్రముఖ పేపర్లో వచ్చినటువంటి అన్ని క్లిప్పింగ్స్ కూడా విత్ ఒరిజినల్ కాపీ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ ఇప్పటికీ ఈ కేసు కూడా పూర్తయ్యాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తుది తీర్పును సెప్టెంబర్ 16 అంటే 2 వారాలకు వాయిదా వేస్తూ ఈ సందర్భంగా న్యాయస్థానం చెప్తే సెప్టెంబర్ 16 ఈ అనర్హత వేటుకు సంబంధించి 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు సంజయ్ కుమార్ మిగతా మొత్తం 7 మొత్తం 10 మంది తుది తీర్పు వచ్చే నెల 16వ తేదీ న్యాయస్థానం తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా కూడా చేసింది. అంటే కేవలం క్లిప్పింగ్సే కాకుండా టీవీలో వచ్చిన వార్తలుగా కూడా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయని కూడా గతంలో ఏఐసీసీ సమావేశంలో, అంటే ఏఐసీసీ అంటే అధికారికంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ సమావేశం, అందులో మల్లికార్జున ఖర్గే కావచ్చు, ఈపీసీసీ నుంచి వచ్చినటువంటి అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళంతా హాజరయ్యారు. దానికి అధికారికంగా వీళ్ళు పార్టీ కండువా కప్పుకొని మరీ హాజరయ్యారు. అయితే ఈ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇది పార్టీ కండువా కాదు, కేవలం ఇది జాతీయ జెండాగానే చెప్తారు. అంటే తరపు న్యాయవాది పార్టీ కండువా అయితే ఖచ్చితంగా కూడా అందులో అశోక చక్ర ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు లేదనేటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తానికి వాదోపవాదాలు సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు కొనసాగాయి. కోర్టు తన నిర్ణయాన్ని సెప్టెంబర్ 16కు ఈ పార్టీ వారి ఒక ఆవేదన ఒక రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.